నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, రోజు రంకెలు వేయడం కాదు, మీడియా ముందు ప్రజల ముందు అంకెలు ఎందుకు ఆగమైనాయో చెప్పు. రంకెలు వేయడం ఈజీ, కానీ అంకెలు ఎందుకు ఆగమైనాయి, ఎందుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందో చెప్పు. భట్టి గారు గత సంవత్సరం బడ్జెట్లో పెద్ద డైలాగ్ కొట్టినారు, మా బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది, మేము నేల విడిచి సాము చేయలేదు, గాల్లో మాటలు మాట్లాడలేదన్నారు. మరి ఇలా భట్టి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మరి మీ బడ్జెట్ అంచనాలకు చేరుకోలేకపోయింది, ఎందుకు మీ ముఖ్యమంత్రి గారే 70,000 కోట్ల గ్యాప్ వచ్చిందని చెప్పి చెప్తున్నారో చెప్పండి సమాధానం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా చేసిన బడ్జెట్ ఇది. ప్రజల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ పునాది 10 ఏళ్ళు గట్టిగా పడ్డ తర్వాత కూడా వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతగానితనం వల్ల ఇవాళ ఆకాశం నుంచి పాతాళం వైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పోతున్నది అంటే ఖచ్చితంగా దానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి కూడా మేము చెబుతూ